రైట్. మరి తెలంగాణ నుండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని మీద మరిన్ని అప్డేట్స్ తెలంగాణ నుండి మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏదైతే తెలంగాణలో కూడా 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు గాను షెడ్యూల్ విడుదలైంది. సో ఈ షెడ్యూల్ మనం చూసినట్టయితే నోటిఫికేషన్ మాత్రం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ రానుంది. అలాగే నామినేషన్లకు 10వ తేదీ చివరి తేదీ, స్క్రూటినీ కూడా మార్చి 11వ తారీఖు జరుగుతుంది. ఇక విత్డ్రాల్ అంటే ఎవరైతే నామినేషన్ చేసారో విత్డ్రా చేసుకోవడానికి కూడా మార్చి 13వ తేదీకి చివరి తేదీ. ఈ డేట్ ఆఫ్ పోలింగ్ చూసినట్టయితే మనం 20 మార్చి తేదీన ఏదైతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. సో అదే రోజు ఎవరు గెలిచారనేది కూడా చాలా క్లారిటీగా బయటకు అప్పుడే వచ్చేస్తుందని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఓవరాల్ షెడ్యూల్ లో చూసినట్టయితే ఏదైతే తెలంగాణ నుంచి 5 సభ్యులకు సంబంధించిన పదవి కాలం మార్చి 29వ తేదీ వరకు ముగియనుంది. సో మొహమ్మద్ షబ్బీర్ అలీ ఇంతకుముందు డిప్యూటీ సీఎం గా చేశారు, అలాగే సత్యజిత్ రాథోడ్ మినిస్టర్ గా చేశారు. బీఆర్ఎస్ లో ఏరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గి, అలాగే మిర్జా రియాజుల్ హస్సెల్ ఎఫ్ఎండి కూడా ఈ 5 సభ్యులకు సంబంధించినటువంటి పదవి కాలం మార్చి 29వ తేదీ వరకు ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చి 24 లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ షెడ్యూల్ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సో అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. సో ఈ 4 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు అలాగే ఇటు యువతకు సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. మరి అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నటువంటి జనసమితి కావచ్చు, అలాగే ఇటు సిపిఎం కూడా ఏదైతే ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసమితి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఇచ్చారు. సో సిపిఎం నుంచి కూడా ఏదైతే ఒక ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పార్టీ ఎలా ఆశిస్తుంది, పార్టీలో ఉన్నటువంటి యువతకు ఇస్తుందా, లేదంటే పార్టీలో చాలా మంది సీనియర్లు ఏదైతే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ కూడా చేయడం లేదు, దీనికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ నేతలు ఆశించినట్టు తెలుస్తుంది. అలాగే మైనార్టీ నేతల నుంచి కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. ఎందుకంటే మైనార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా కేబినెట్ లో లేరు. సో దీనిలో భాగంగా ఒక మైనార్టీకి కేబినెట్ లో చోటు కల్పిస్తే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మైనార్టీకి కూడా ఎమ్మెల్సీ ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా యూత్ సంబంధించినటువంటి వారు కూడా పోటీకి పడుతున్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ కావచ్చు, అలాగే సామ రామ్మోహన్ రెడ్డి, ఇలా యూత్ లో ఉన్నటువంటి యువ నేతలు కూడా ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే ఆశిస్తున్నారు. అలాగే సీఎం దగ్గర అలాగే ఢిల్లీలో కూడా పర్యాలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీనియర్ నాయకుల్లో అటు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్ ఇలాంటి నేతలందరూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే వారు కూడా తమ ప్రయత్నం స్టార్ట్ చేశారు. మరి పార్టీ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ 5 కూడా ఏదైతే గతంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన స్థానాలు, సో వారికి ఒకే ఒక స్థానం దక్కనుంది. సుమారు 23 సభ్యులతో కూడినటువంటి ఒక ఎమ్మెల్సీకి ఓటు వేస్తారు. సో 23 మందికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే బీఆర్ఎస్ కి ఇప్పుడు 28 మంది సభ్యులు ఉన్నారు. సో వారికి ఒకటి దక్కుతుంది. సో మిగతా 4 అధికార పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి అధికార పార్టీ ఎవరికి ఇస్తుంది, మరి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తుందా లేకపోతే జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ ఏదైతే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోయిన వారికి 2 ఏళ్ల వరకు కూడా ఎలాంటి పదవి ఇవ్వద్దని చెప్పి ఒక కండిషన్ ని కూడా పార్టీ పెట్టుకుంది. మరి అందులో ఇప్పుడు ప్రయత్నించే నేతలందరినీ మనం చూసినట్టయితే కూడా వారందరూ కూడా ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఏదైతే టికెట్ లో ఎమ్మెల్యే పోటీ చేశారో, ఎంపీగా పోటీ చేసిన వారు కూడా ఓడిపోయిన వారు కూడా ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పార్టీ ఇందులో భాగంగా యువతకు సెలెక్ట్ చేస్తుందా, సీనియర్లను పికప్ చేస్తుందా, లేదంటే మద్దతుదారులకు ఇస్తానని చెప్పి హామీ నిలబెడుతుందా అనేది మాత్రం ఒక ఆసక్తికరైతే మారింది. మరి దీనికోసం ఈ పైరవీలు అయితే కాంగ్రెస్ పార్టీలో మనకు తెలుసు. సో ఢిల్లీలో అలాగే ఇటు పిసిసి దగ్గర అయితే ఆశిస్తున్న వారందరూ కూడా క్యూ పెట్టే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.